హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష 11వ భాగం. చక్రవర్తి భోజనం చేస్తున్నాడు. కుముదిని రోజులాగే దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుంది. చక్రవర్తి పరధ్యాసగా అన్నం కెలుకుతున్నాడు. ఆ సాయంకాలం కూతురన్న ప్రతి మాట అతన్ని నిలదీస్తుంది. అతని ఆహాన్ని దెబ్బతీసినట్టుగా మండిపడుతున్నాడతను. పరధ్యాసగా భోజనం చేస్తున్న భర్తకి అన్నం వడ్డించింది కుముదిని. ఏమిటి ఆలోచన? అన్నం తినండి. ఆ చక్రవర్తి వాస్తవానికి వచ్చాడు. పెరుగు వెయ్యి. విరిగిన పెరుగును ఆమె కంచంలో వేయగానే చక్రవర్తి ముఖం చిట్లించాడు. పెరుగు విరిగిందే? పాలల్లో ఉప్పు పడింది. నేను తినలేను, తీసేయి. విరిగిన పెరుగు నాకు అసహ్యం. చక్రవర్తి చెయ్యి కడుక్కుంటూ చెప్పాడు. నా మనసే విరిగిపోయింది. కుముదిని అతను తింటూ వదిలిన కంచాన్ని తీస్తూ అంది. కడివెడు పాలు విరిగిపోవడానికి ఒక ఉప్పు కల్లు చాలు. పాలలాంటి మనసు విరిగిపోవడానికి ఒక చేదు నిజం చాలు. ఆ ఘోరమైన నిజాన్ని అన్వయించుకోవడానికి నాకు శక్తి చాలదు. గాద్గదికమైన ఆమె స్వరంలో దాగని వ్యధ తొంగి చూస్తుంది. చక్రవర్తి అవాక్కైపోయాడు క్షణకాలం. మరుక్షణం తేరుకుంటూ అన్నాడు. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీ ధోరణి వింతగా ఉంది. కుముదిని సూటిగా భర్త మోహంలోకి చూసింది. తెలియకనే అడుగుతున్నారా లేక నటిస్తున్నారా? ఏమండి, ఏకనైనా నటన మానేసి మీరు చేసిన తప్పులకి అంతరాత్మలో అయినా పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపం పొందినంత మాత్రాన తప్పు ఒప్పవదు. ఆ పశ్చాత్తాపం చనిపోయిన ప్రియదర్శిని పునర్జీవితాన్ని చేయదు. జైలు పాలయ్యి జీవితాన్ని కోల్పోయిన సింధూరకి కొత్త జీవితాన్నే ఇవ్వదు. కుముదా, నీకు అంతా తెలిసిపోయింది కదూ? అప్రయత్నంగా అన్నాడు చక్రవర్తి. అవును, అదృష్టమో దురదృష్టమో మీరు నా నుంచి దాచాలి అనుకున్న నిజం నాకు తెలిసింది. పెళ్ళైన 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ జీవితంలో మరో స్త్రీ ఉందని నిజం తెలుసుకుని నేను బాధపడడం లేదు. మిమ్మల్ని ఆదర్శమూర్తిని, సంస్కారవంతుడని గౌరవించి ప్రేమిస్తున్న నాకు మీరు ఎంత పిరికివారో తెలిసి బాధపడుతున్నాను. ఏ ఆడదానికైనా తన భర్త ప్రేమ తనొక్కదానికే పరిమితం కావాలి అన్న స్వార్థం ఉంటుంది. కానీ నేను ఆడదాన్నై ఉండి మీ జీవితంలో మరో స్త్రీకి స్థానమిచ్చారు అని తెలిసి అసూయపడలేదు. ప్రత్యూష నా కన్నబిడ్డ కాదన్న నిజాన్ని నా నుంచి దాచిన మిమ్మల్ని క్షమించగలిగాను. కానీ మీ రక్తం పంచుకు పుట్టిన సింధూరికి తండ్రిగా నిలబడలేకపోయిన మీ పిరికితనాన్ని మాత్రం క్షమించలేకపోతున్నాను. ప్రత్యూష నా కన్నబిడ్డ అని నన్ను ఎంత సులువుగా నమ్మించారో, సింధూరిని కూడా నా దగ్గరకు తెచ్చి నాకు కవలలు పుట్టారు అని నమ్మిస్తే మీరు నా నుంచి దాచాలనుకుని మీ గుండెల్లో నిక్షిప్తపరుచుకున్న రహస్యం నిగూఢంగానే ఉండిపోయేదేమో. కానీ మీరేం చేశారు? సింధూరని ఒక అనామకురాలి అక్రమ సంతానంగా, అనాథగా మిగిల్చారు. రక్షణ లేని సమాజంలో కాకులమ్మోక వంటి మనుషుల మధ్య ఎందరి స్వార్థానికో బలైన ఆమెను మీరు కూడా మీ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. అభవం శుభం తెలియని ఆ అమాయకురాలి పతనానికి కారకులయ్యారు. ఆ భగవంతుడు కూడా క్షమించలేని ద్రోహం చేశారు. తప్పు చేయడం మానవ సహజం. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం మానవత్వం. మీలో ఆ కనీసపు మానవత్వం కూడా లేదా? కుముదిని స్వరం గాద్గదికమైంది. చక్రవర్తి ముఖం ఆగ్రహావేశాలతో ఎర్రబడి ఉంది. ఈ రహస్యం భార్యకి కూడా తెలిసిపోయిందా? అతను ఆగ్రహంగా పళ్ళ బిగువున అరిచాడు. నోర్ముయ్, అందరూ నాకు నీతులు చెప్పేవాళ్లే. మగవాణ్ణి, ఎంతమందితో అయినా తిరుగుతాను, ఏదైనా చేస్తాను. నన్ను మీరెవ్వరూ విమర్శించనక్కర్లేదు. నా విషయాల్లో జోక్యం కల్పించుకోకు. సింధూర పతనానికి కారకుణ్ణి నేనా? దాని ఒళ్ళు కొవ్వెక్కి అనాథాశ్రమం నుంచి పారిపోయి కోరి కష్టాలు కొని తెచ్చుకుంది. కాస్త పరిస్థితులు చక్కబడగానే మంచి సంబంధం చూసి దాన్ని పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ ఈలోగానే సింధూర బుద్ధి పెడదారులు పడుతుంది అని ఊహించానా? చక్రవర్తి మండిపడుతూ పిచ్చెక్కినట్లుగా అరిచాడు. భర్త నోటి వెంట వనవస్తున్న నిజాల్లాంటి అబద్ధాలను నివ్వెరపోయి వింటుంది కుముదిని. గతంలోని భర్తలోని మంచితనానికి, పేదల పట్ల, దీనుల పట్ల అతనికి గల దయను ఎరుగున్న ఆమెలో ఇప్పుడు అతనిలోని మంచితనం నటనగా కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా అతనిలో తను దర్శించిన దైవత్వం వెనుక ముసుగు కప్పుకున్న రాక్షసత్వం కనిపిస్తుంది. ఆ రాత్రి మంత్రి నుంచి ఆదుర్దాగా ఇంటికి వచ్చిన చక్రవర్తి కుముదినిలు ఊహించినట్లే సుందర్ ప్రత్యూషిని కిడ్నాప్ చేశాడని పనికుర్రాడి ద్వారా విన్నారు. ఆందోళనతో, నిస్సహాయతతో పిచ్చిదానిలా లోపలికి వచ్చిన కుముదినికి ప్రత్యూష చదువుతూ వదిలిన డైరీ నేల మీద పడి ఉండడం కనిపించింది. ఆ డైరీ చదివిన ఆమెకు భయంకరమైన నిజాలు తెలిసాయి.
నిజాలను అన్వయించుకోవడానికి ఆమె చాలా శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ సెషన్స్ కోర్టులో సుందర్ హత్య కేసు విచారణకొచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసుని జడ్జికి ప్రజెంట్ చేశాడు. ముద్దాయి సింధూర సుందర్ని హత్య చేయడానికి ఉపయోగించిన రివాల్వర్ని, జేమ్స్ని గాయపరిచి స్పృహ కోల్పోయేలా చేయడానికి ఉపయోగించిన ఇనుప రాడ్ని కోర్టు వారు ఎగ్జిబిట్ చేశారు. సుందర్ హత్య కేసులో ప్రథమ సాక్షిగా హర్ష కోర్టులో ప్రవేశపెట్టబడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సుందర మృతదేహాన్ని, రివాల్వర్తో నిలబడి ఉన్న సింధూరని తన కళ్లారా చూసినట్లు అతను సాక్ష్యమిచ్చాడు. కోర్టులో ఉన్న ముద్దాయి హంతకురాలు ఒక్కరే అని ధృవీకరించాడు. రివాల్వర్పై ఉన్న వేలిముద్రలు ముద్దాయివే అని వేలిముద్రల నిపుణుడు ధృవపరిచాడు. బలమైన సాక్ష్యాధారాలతో పాటు సింధూర తను చేసిన నేరాన్ని నిజాయితీగా అంగీకరించడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. సాధారణంగా హత్య కేసుల్లో నిందితులకుండే తత్తరపాటు, భయం లేకుండా నిర్వికారంగా నిలబడి ఉన్న ఆ 20 ఏళ్ల యువతిని కోర్టుకు వచ్చిన జనం విరగబడి చూశారు. నీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? జడ్జి సింధూరని అడిగాడు. ముద్దాయి తరపున వకాల్తా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు అనుమతినివ్వవలసిందిగా కోరుతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేయవలసిందిగా కోరుతున్నాను, లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పాడు. యూ కెన్ క్రాస్ ఎగ్జామిన్ ద అక్యూజ్డ్, చెప్పాడు జడ్జి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సింధూరని క్రాస్ ఎగ్జామిన్ చేయటం మొదలుపెట్టాడు. నీ పేరు? సింధూర. ఏం చదువుకున్నావు? ప్రపంచాన్ని. నేను అడిగేది నీ అకాడమిక్ క్వాలిఫికేషన్. విజ్ఞానానికి డిగ్రీలే కొలబద్దలు అనుకుంటే నేను పెద్దగా చదువుకోలేదు. ఎస్ఎస్సి పాస్ అయ్యాను. నీ వృత్తి ఏమిటి? నాటకాల్లో నటిస్తూ ఉంటాను. నీ తండ్రి పేరు? తెలీదు. అంటే? నా తండ్రి ఎవరో నాకు తెలీదు. కోర్టులో ప్రేక్షకులలో కూర్చుని ఉన్న హర్ష తడికళ్లతో ఆమెను చూస్తున్నాడు. అంటే స్పష్టంగా చెప్పగలవా? కన్నెగా ఉండగానే తల్లైన ఒక అభాగ్యురాలి సంతానాన్ని నేను. మీ తల్లి పేరు? ప్రియదర్శిని. నువ్వు ఎక్కడుండేదానివి? అనాథ శరణాలయంలో. క్రిందటి నెల 28వ తేదీన సుందర్ అనే వ్యక్తిని నువ్వు హత్య చేశావని నీపై చేసిన ఆరోపణని అంగీకరిస్తావా? అంగీకరిస్తాను. నేను అతన్ని హత్య చేసిన మాట నిజం. నిర్భయంగా, నిస్సంకోచంగానే కాదు, నిజాయితీగా చెబుతున్న సింధూరుని చూసి కోర్టులోని జనం అవాక్కైపోయారు. సుందర్ని నువ్వు ఏ కారణం చేత హత్య చేశావు? నా కళ్ళ ముందే అతను ఒక యువతిని మానభంగం చేయబోతూ ఉండగా అతని బారి నుంచి ఆమెను రక్షించాలని అక్కడ టేబుల్పై ఉన్న రివాల్వర్తో అతన్ని కాల్చాను. అసలు ఆ సమయంలో అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? బ్లూ ఫిలింలో నటించడానికి. భావరహితంగా, ఎలాంటి ఆవేశమూ లేకుండా చెప్పింది సింధూర. అబద్ధం, ఇదంతా అబద్ధం. ప్రేక్షకుల్లో నుంచి ఒక యువతి ఉద్వేగంతో లేచింది. అందరి దృష్టి ఆమెపై పడింది. వెంటనే అందరూ సంభ్రమంతో నోట మాట రానట్లయ్యారు. మరో సింధూర. ఆమె ముందుకొచ్చి జడ్జికి నమస్కరించింది. యువర్ ఆనర్, నా పేరు ప్రత్యూష. కోర్టు వారు అనుమతిస్తే ఈ కేసులో ఉన్న నిజానిజాలేమిటో, ముద్దాయి సింధూర సుందర్ని హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో నేను చెబుతాను. జడ్జి అనుమతిపై బోనులో నిలబడింది ప్రత్యూష. ఆమె సుడిగాలి తాకిడికి ఊగిసలాడుతున్న పూలరెమ్మలా ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సింధూరని, ప్రత్యూషని మార్చి మార్చి చూశాడు. ఆయన ముఖంలో విస్మయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈమె సింధూరని మీరు ఎప్పుడైనా చూశారా? చూశాను. ఎప్పుడు? నన్ను సుందర్ మానభంగం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతని బారి నుంచి నన్ను రక్షించిన సమయంలో. ఆమెతో మీకున్న సంబంధం ఏమిటి? స్నేహమా, బంధుత్వమా? వీటన్నింటినీ మించిన రక్త సంబంధం. సింధూర నా సోదరి. అంటే మీరు కవలలా? అవును. కళ్యాణ చక్రవర్తి, ప్రియదర్శినిల సంతానం మేము. మిస్ సింధూర కథనం ప్రకారం తను అనాథనని, అనాథ శరణాలయంలో పెరిగినట్లుగా చెబుతున్నారు. మరి మీకు తల్లిదండ్రులున్నారు అని చెబుతున్నారు. ఏది నిజం? కవలలైన మీరు కలిసి పెరగలేదా? లేదు. పుట్టిన 2 గంటలకే మేము వేరు చేయబడ్డాము. తరువాత మీరు ఆమెను ఎప్పుడు కలుసుకున్నారు? సుందర్ నన్ను మానభంగం చేయబోతూ ఉండగా అతన్ని వారించే ప్రయత్నంలో ఆమెను మొదటిసారిగా చూశాను.
సుందర్తో మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఎలాంటి పరిచయం? కేవలం స్నేహం. స్త్రీ పురుషుల మధ్య స్నేహం తప్పు కాదని ఆ ఉద్దేశంతో నేను అతనితో స్నేహం చేశాను. స్నేహితురాలైన మిమ్మల్ని అతను కిడ్నాప్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? బ్లాక్ మెయిలింగ్ సుందర్ వృత్తి. బ్లూ ఫిలిమ్స్ తీయటం అతని బిజినెస్. ఈ ఘోరమైన నిజాలు తెలియక నేను అతనితో స్నేహం చేశాను. సుందర్కి కుడిభుజం లాంటి జేమ్స్ నేను సుందర్తో సన్నిహితంగా ఉండగా ఫోటోలు తీశాడు. వాటిని తన దగ్గర ఉంచుకుని సుందర్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. సుందర్తో మీకున్నది కేవలం స్నేహమే అంటున్నారు. ఒక స్త్రీ పురుషుడితో స్నేహంగా ఉంటేనే హర్షించిన సమాజంలో ఆడపిల్లగా పుట్టి అతనితో సన్నిహితంగా ఎలా ఉండగలిగారు? స్త్రీ పురుషుల స్నేహంలో అది కూడా ఒక భాగమా? సిగ్గు అవమానాలతో ప్రత్యూష ముఖం ఎర్రబడింది. వెంటనే లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ అడ్డుపడి చెప్పాడు, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అన్న మాటలు సాక్షిని అవమానపరిచేవిగా ఉన్నాయి. ఈ ప్రశ్నకు నేను అభ్యంతరం చెబుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. ఈ కేసులోని నిజానిజాలు బయటపడడానికి అవసరమైన సాక్ష్యం ఇది. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి, జడ్జి ఆదేశించాడు. నేను సుందర్తో సన్నిహితంగా ఉన్నమాట అబద్ధం. అతడు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి అనువుగా కావాలని నాకు సన్నిహితుడై ఫోటోలు తీయించాడు. ఆ ఫోటోలను పరిశీలిస్తే నేను ఇచ్ఛాపూర్వకంగా సుందర్కి చేరువయ్యాను, అతనే కావాలని నాకు సన్నిహితుడయ్యాడో అర్థమవుతుంది. మనసు పడిన పురుషుడికి చేరువైన స్త్రీ ముఖంలో అసహ్యం వ్యక్తమవుది యువర్ ఆనర్. ప్రేమ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అతనిలో ఐక్యమవ్వాలి అన్న తపనుంటుంది. ప్రత్యూష హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోటోలు తీసి పీపీకి అందించింది. ఆయన వాటిని జడ్జికి అందచేశాడు. జడ్జి వాటిని పరిశీలించి ఎగ్జిబిట్స్గా అంగీకరించాడు. సుందర్ మిమ్మల్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి బ్లాక్మెయిల్ చేశాడు? నన్ను బ్లూ ఫిల్మ్లో నటించమని, లేని పక్షంలో తనతో కలిసి ఉన్న నా ఫోటోలను ఒక సెక్స్ మ్యాగజైన్లో వేయిస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడిపోయిన నా తండ్రి నన్ను మెడ్రాస్ పంపించి నా స్థానంలో సింధూరని సుందర్ దగ్గరకు పంపాడు. ప్రేక్షకుల్లో కూర్చున్న చక్రవర్తి క్రోధావమానాలతో ఉడికిపోతున్నాడు. మిస్ సింధూర మీ తండ్రి గారు అడగగానే బ్లూ ఫిల్మ్లో నటించడానికి కారణం ఏమిటి? ఆమెకు ఇదివరకే శృంగార చిత్రాల్లో నటించే అలవాటు ఉందా? కాదు, నా జీవితాన్ని చక్కదిద్దాలి అన్న తపనతో వెళ్ళింది. సింధూర కథనం ప్రకారం సుందర్ మిమ్మల్ని మానభంగం చేయబోతూ ఉండగా ఆమె అతన్ని రివాల్వర్తో కాల్చి చంపిందని అర్థమవుతుంది. సుందర్ దగ్గరికి మీరు మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఒంటరిగా ఇంట్లో ఉన్న నన్ను అతను దౌర్జన్యంగా తీసుకువెళ్ళాడు. కేవలం మీపై ఉన్న వాంఛతో రేప్ చేయబోయాడు అంటారు, అంతేగా? అంతేకాదు, అతనికి తనతో బ్లూ ఫిల్మ్లో నటించింది నేను కాదు అని సింధూర అనే నిజం తెలిసింది. నన్ను ఎలాగైనా చెరచడమే ధ్యేయంగా ఉన్న అతను నన్ను కిడ్నాప్ చేసి మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఆ రోజు ఏం జరిగింది యథాతథంగా చెప్పగలరా? చెబుతాను. గత నెల 26వ తేదీ సాయంకాలం 7 గంటల సమయంలో మా నాన్నగారిని బెదిరిస్తూ సుందర్ ఫోన్ చేశాడు. బ్లూ ఫిల్మ్లో నటించింది నేను కాదన్న విషయం తనకు తెలిసిందని, మర్నాటి రాత్రి 9 గంటలలోగా నన్ను తన దగ్గరకు పంపించమని, లేని పక్షంలో తనే వచ్చి నన్ను దౌర్జన్యంగా తనతో తీసుకువెళ్తానని దాని సారాంశం. పోలీస్ రిపోర్టు ఇవ్వడానికి ఇష్టపడని మా నాన్న సుందర్తో రాజీ పడడానికే ప్రయత్నించారు. ఆయన సుందర్తో ఏం మాట్లాడారో నాకైతే తెలియదు కానీ రాజీకి రావాలని ఆయన ప్రయత్నం విఫలమైందని మాత్రం ఊహించాను. గడువు దాటిపోయినా సుందర్ రాలేదు. 27వ తేదీ సాయంకాలం 7 గంటలకు మంతెనలో ఉన్న మా మేనమామకి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ సుందర్ కుట్రలో ఒక భాగమని తెలియక నా తల్లిదండ్రులు శ్రీహర్ష్ అనే పనివాడిని నాకు తోడుగా ఇంట్లో ఉంచి వెంటనే బయలుదేరి మంతెన వెళ్లారు. 8:30 గంటల ప్రాంతంలో హర్ష మేడపైకి వెళ్ళాడు. ఒంటరిగా కూర్చుని ఉన్న నన్ను హఠాత్తుగా సుందర్ ఒడిసి పట్టుకున్నాడు. నేను అరవడానికి వీల్లేకుండా నా పెదవులకి ప్లాస్టర్ వేయబడింది. నా చేతులు వెనక్కి విరిచికట్టిన సుందర్ నన్ను ఎత్తి భుజం మీద వేసుకుని కారులో పడేసి అజంతా స్టూడియోకి తీసుకొచ్చాడు. మీరు ఆ సమయంలో సింధూర అక్కడ ఉండడాన్ని గమనించారా లేదా? సింధూర లేదు, ఖచ్చితంగా చెప్పగలను. జేమ్స్ని మాత్రం గమనించాను. సింధూరని మొదటిసారిగా మీరు ఎప్పుడు చూశారు అక్కడ? నన్ను సుందర్ మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా పెద్ద శబ్దంతో నేను ఉన్న గది తలుపులు విరిగాయి. వెంటనే సింధూర లోపలికొచ్చి సుందర్ని వారించడానికి ప్రయత్నించింది. సింధూర సుందర్ని అంత ఆవేశపడి చంపవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? గాయపరచొచ్చు కదా.
నా శీలాన్ని కాపాడే ప్రయత్నంలో సింధూర చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. నన్ను ఏమీ చెయ్యవద్దని సుందర్ని ప్రాధేయపడింది. అతను ఆమెను వెనక్కి తోశాడు. ఆఖరి ప్రయత్నంగా ఇనుప రాడ్డుతో అతన్ని గాయపరచాలని ప్రయత్నించింది. కానీ అతను తప్పించుకుని ఆమెను కడుపుపై బలంగా తన్నాడు. ఆమె కళ్ళ ఎదుటే నన్ను అమానుషంగా చెరచడానికి ప్రయత్నించాడు. అతనిలోని పైశాచికత్వం పరాకాష్ఠను అందుకోబోతున్న సమయంలో ఆమె రివాల్వర్తో అతన్ని చంపేసింది. సింధూర సుందర్ని రివాల్వర్తో కాల్చి చంపడాన్ని మీరు చూశారా? లేదు. నేను ఉన్న చోటుకి సింధూర కనిపించలేదు. రివాల్వర్ పేలిన శబ్దం విన్నాను. తరువాత నా కళ్ళ ఎదుటే సుందర్ రక్తపు మడుగులో కూలిపోవడం చూశాను. తర్వాత ఏం జరిగింది? నిస్సహాయ స్థితిలో ఉన్న నా దగ్గరకు సింధూర వచ్చి నా కట్లు విడిపించి నన్ను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమ్మని హెచ్చరించింది. అప్పటికే విపరీతమైన షాక్లో ఆందోళనలో ఉన్న నేను స్పృహ కోల్పోయాను. కేసు మరో వారం రోజులకి వాయిదా పడింది. చక్రవర్తి లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్కి ఎదురుగా కూర్చున్నాడు. అతడు తనను తాను పరిచయం చేసుకుని తను వచ్చిన పని చెప్పాడు. నా కూతురు శీలాన్ని రక్షించే ప్రయత్నంలో హత్యకు పాల్పడిన సింధూరకి శిక్ష పడుతుందంటారా? లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ కళ్ళజోడులోంచి నిశితంగా చూస్తూ చెప్పాడు. ఐపీసీ 100వ సెక్షన్ ప్రకారం సింధూర నేరస్తురాలిగా పరిగణించబడదు. చక్రవర్తి లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. అతని మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు కదులుతున్నాయి. అతను లాయర్ దగ్గర సెలవు తీసుకుని యువతలకు వచ్చాడు. అతని ముఖంలో తృప్తితో కూడిన ఆనందపు మెరుపు వ్యక్తమవుతుంది. సుందర్ హత్య కేసు మళ్లీ విచారణకొచ్చింది. ప్రత్యూషని సుందర్ దౌర్జన్యంగా ఎత్తుకుపోవడాన్ని కళ్లారా చూసిన యోసోబుని ముఖ్య సాక్షిగా ప్రవేశపెట్టాడు లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్. తనను కట్టిపడేసి ప్రత్యూషని సుందర్ బలవంతంగా ఎత్తుకుపోయాడని యేసోబు సాక్ష్యమిచ్చాడు. తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ చక్రవర్తిని క్రాస్ ఎగ్జామిన్ చేశాడు. మీ పేరు? కళ్యాణ చక్రవర్తి. మీ భార్య పేరు? కుముదినీదేవి. మీకెంతమంది పిల్లలు? ఒక్కతే కూతురు ప్రత్యూష. మిస్ ప్రత్యూష తను సింధూర కవలలమని చెబుతున్నారు. మరి మీరేమిటి ఇలా చెబుతున్నారు? వాళ్ళు కవలలైన మాట వాస్తవమే కానీ నిజానికి ప్రత్యూష కూడా నా సొంత కూతురు కాదు, నా పెంపుడు కూతురు. నా స్నేహితుడు జగన్నాథం, అతని భార్య ప్రియదర్శినిలకు పుట్టిన కవలలై ఈ ప్రత్యూష సింధూరలు. మీ స్నేహితుడు జగన్నాథం ఎక్కడున్నాడిప్పుడు? జగన్నాథం కాలం చేసి 20 ఏళ్ళయింది. అతని భార్య ప్రియదర్శిని ఎక్కడుంది? ఆవిడ చనిపోయి 10 ఏళ్ళయింది. స్నేహితుడు చనిపోయిన తర్వాత ఎక్కడుండేదావిడ? నా స్నేహితుడు చనిపోతూ అప్పటికే గర్భవతిగా ఉన్న అతని భార్య బాధ్యతను నాకు అప్పగించాడు. అతని కోరికను మన్నించి నేను ఆవిడ్ని అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించాను. వయసులో ఉన్న ఆమెను నా ఇంట్లో ఆశ్రయం ఇవ్వగల ఔదార్యం నాకు ఉన్న నా భార్య అపార్థం చేసుకుంటుందన్న భయంతో లోకానికి వెరిచి నేను ఆవిడికి అనాథాశ్రమంలో ఆశ్రయం ఇచ్చాను. అనాథాశ్రమంలోనే ఆవిడికి కవలలు జన్మించారు. ప్రత్యూష కవలలైన తాము పుట్టిన 2 గంటలకే వేరు చేయబడ్డారు అని చెబుతుంటే, అంటే ఆ కవలల్లో ఒకరైన ప్రత్యూషని పసికందుగా ఉండగానే మీరు పెంచుకున్నారా? అవును. ఈ విషయం మీ భార్యకు తెలుసా? తెలీదు. పెళ్లైన 5 సంవత్సరాల తరువాత గర్భవతి అయిన నా భార్య కుముదినీదేవికి కాన్పు కష్టమై శిశువు గర్భంలోనే చనిపోయింది. యూట్రస్ రప్చర్ కారణంగా యూట్రస్ తొలగించబడింది. ఆ నిజం తెలిస్తే నా భార్య తట్టుకోలేదని ఆ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకుని ప్రత్యూష ఆమెకు జన్మించింది అనే నమ్మించాను. మరి కవలల్లో ఒకరైన సింధూర ఎక్కడుండేది? ప్రియదర్శిని కోరిక ప్రకారం ఆశ్రమంలో ఆవిడ దగ్గరే ఉంచేశాను. తర్వాత మీరు సింధూరని ఎప్పుడు కలుసుకున్నారు? ఒకసారి యాదృచ్ఛికంగా ఆమెను కలుసుకున్నాను. ప్రత్యూషనే సుందర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని తెలుసుకున్న సింధూర తను ప్రత్యూషల సుందర్ దగ్గరకు వెళ్ళి బ్లూ ఫిల్మ్లో నటిస్తాను అని సూచించింది. ఆమె సూచన ప్రకారం నేను ప్రత్యూషని మెడ్రాస్ పంపించి ఆ స్థానంలో సింధూరని ఉంచాను. సుందర్ ప్రత్యూష్ని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఆడపిల్ల తండ్రిగా నా భయాలు నాకున్నాయి. సుందర్తో నా కూతురుకున్నది కేవలం స్నేహమే అని, అతను కక్షతో నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, కేసు పెడితే సభ్య సమాజం చేసే అవహేళనలు తట్టుకోలేక పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. సుందర్ ప్రత్యూష్ని కిడ్నాప్ చేసినప్పుడు మీరెక్కడున్నారు?
నా భార్యతో కలిసి మంతెన వెళ్ళాను. నా బావమరిదికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ రావడంతో అది సుందర్ కుట్రలో ఒక భాగమని గ్రహించలేకపోయాను. సుందర్కి బ్లాక్మెయిలింగ్లో సహాయకారకుడైన ఫోటోగ్రాఫర్ జేమ్స్ని లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ ప్రశ్నించాడు. మీ పేరు? జేమ్స్. వృత్తి? ఐఎమ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సుందర్ నీకేమవుతాడు? స్నేహితుడు, నా బిజినెస్ పార్ట్నర్. సుల్తాన్ బజార్ సమీపంలో ఉన్న అజంతా స్టూడియో నీ సొంతమేనా? కాదు, సుందర్ నేను యుక్తంగా పెట్టుకున్న స్టూడియో. బ్లాక్మెయిలింగ్ కూడా నీ వృత్తిలో ఒక భాగమేనా? బ్లాక్మెయిలింగ్ సుందర్ వృత్తి, నేను కేవలం ఫోటోగ్రాఫర్ని మాత్రమే. సుందర్ బ్లూ ఫిల్మ్స్ తీయడంలో నీ సహకారం కూడా ఉంది అనే ఆరోపణ సత్యమేనా? సత్యమే, నిజాయితీగా అంగీకరించాడు. అది చట్టరీత్యా నేరమని నీకు తెలుసా? తెలుసు. తెలిసి ఎందుకు చేశావు? జేమ్స్ మౌనం వహించాడు. జవాబు చెప్పు. నువ్వు సుందర్తో కలిసి అశ్లీల చిత్రాలను చిత్రీకరించడంలో మరి ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? ఉంది. బ్లూ ఫిల్మ్ క్యాసెట్లను అధిక లాభాలను విక్రయించి లాభం పొందొచ్చని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. ఎవరా వ్యక్తి? కళ్యాణ చక్రవర్తి. అందరూ స్తంభీభూతులయ్యారు. కొందరు చక్రవర్తిని అనుమానాస్పదంగా చూడడం మొదలుపెట్టారు. కళ్యాణ చక్రవర్తి ఎవరు? ప్రత్యూష తండ్రి. తల మీద పిడుగుపడ్డంత అదిరిపాటుతో చిత్తరువుల్లా అయ్యారు హర్ష, ప్రత్యూష, సింధూరలు. చక్రవర్తి ముఖం రకరకాల భావాల సమ్మేళనంలా ఉంది. అతడు ఊహించని ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు. చక్రవర్తి నీకు ఆ సలహా ఇచ్చాడని ఆధారం ఏమిటి? ఆయన కూతురు ప్రత్యూష కారణంగా నీ అనుచరుడు చనిపోయాడని కక్షతో నువ్వు అబద్ధం చెప్పొచ్చుగా? లేదు, నేను నిజమే చెబుతున్నాను. మాకు ఆ సలహా ఇచ్చింది చక్రవర్తి. అంతేకాదు, ఆయన కూడా బ్లూ ఫిల్మ్స్ తీయించి క్యాసెట్లను కోఠీలో ఒక ఎలక్ట్రానిక్ షాపు ఓనర్ చేత రహస్యంగా అమ్మిస్తున్నాడు. ఏ షాప్ అది? మదాలసా ఎలక్ట్రానిక్స్ ఆ షాపు పేరు. జడ్జి ఆ పాయింట్ నోట్ చేసుకున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి వైపు తిరిగాడు. యువర్ ఆనర్, మిస్టర్ చక్రవర్తిని ప్రశ్నించడానికి అనుమతినివ్వవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చక్రవర్తి బోనులోకొచ్చి నిలబడ్డాడు. మిస్టర్ చక్రవర్తి, బ్లూ ఫిలిం బిజినెస్కి తమని ప్రోత్సహించింది మీరే అని, మీకు ఆ బిజినెస్లో భాగం ఉందని మీపై మోపబడిన అభియోగాన్ని అంగీకరిస్తారా? అంగీకరించను. అది కేవలం నాపై కక్షతో, నా కూతురి కారణంగా తన అనుచరుడు చెడిపోయాడన్న బాధతో నాపై మోపబడ్డ నిరాధారమైన అభియోగం, చెప్పాడు చక్రవర్తి. మర్నాడు కోర్టులో మదాలసా ఎలక్ట్రానిక్స్ ఓనర్ అయిన చిదానంద హాజరుపరచబడ్డాడు. అతనికి వీడియోలు, టీవీ సెట్లు, వీడియో క్యాసెట్లు అమ్మే షాప్ ఉంది. పోలీసులు అతని షాపుని సోదా చేశారు, కానీ ఆ షాపులో బ్లూ ఫిల్మ్స్కు సంబంధించిన క్యాసెట్లు లేవు. బ్లూ ఫిలిం బిజినెస్లో చక్రవర్తికి కూడా భాగం ఉంది అని జేమ్స్ చేసిన నేరారోపణ అసత్యమని చక్రవర్తి నిర్దోషిత్వం రుజువైంది. సుందర్ బ్లూ ఫిలిం బిజినెస్లో భాగస్వామి అయిన జేమ్స్కి ఐపీసీ 292 సెక్షన్ కింద 7 సంవత్సరాల కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పాడు జడ్జి. సింధూర స్టేట్మెంట్ ప్రకారం కేసు పరిశోధిస్తే ఆమె హత్యానేరం చేసినప్పటికీ ఇండియన్ పీనల్ కోడ్ 100 సెక్షన్ ప్రకారం ఆమె నేరస్తురాలిగా పరిగణించబడకూడదు. కానీ జేమ్స్ అతని అనుచరుడైన సుందర్ హత్యకు గావించబడడాన్ని వేరే విధంగా వివరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని సారాంశం ఇది. ముద్దాయి సింధూర తన స్నేహితుడు సుందర్ని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం హత్య చేసిందని తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు జేమ్స్. సింధూరది నీచ ప్రవృత్తి అని, వ్యభిచారిణి అని, బ్లాక్మెయిలింగ్ ఆమె వృత్తి అని, తాము తీసే బ్లూ ఫిలిమ్స్లో నటించడానికి ఆడపిల్లల్ని సప్లై చేసే బ్రోకర్ అని, వ్యాపారంలో ఆరితేరిన ధనవంతుడైన సుందర్ని పెళ్లి చేసుకోమని, లేని పక్షంలో అతని బ్లూ ఫిలిం బిజినెస్ గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తానని, సుందర్ని బ్లాక్మెయిల్ చేసేదని, అతను అందుకు అంగీకరించని కారణాన కక్ష కట్టి దారుణంగా అతన్ని హత్య చేసిందని పేర్కొన్నాడు జేమ్స్. సుందర్ ప్రత్యూషని కిడ్నాప్ చేస్తాడనే విషయం ముందుగానే తెలుసుకుని అతను ప్రత్యూషని రేప్ చేయబోయిన సందర్భాన్ని తన పథకానికి అనువుగా మార్చుకుంది అని పేర్కొన్నాడు. కోర్టు వారు ఆ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు సింధూర స్తంభీభూతురాలైంది. తను సుందర్ని హత్య చేసిన మాట నిజమే, కానీ అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని మొరపెట్టుకుంది. దాంతో కేసు పొడిగించబడింది.
మరో ముఖ్య సాక్ష్యం కూడా సింధూరపై నేరారోపణ రుజువయ్యేలా చేసింది. సింధూర తనని కూడా బ్లాక్మెయిల్ చేసిందని చక్రవర్తి పేర్కొంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. సింధూర తన తల్లి అయిన ప్రియదర్శినితో తనకు అక్రమ సంబంధం అంటకట్టి తను చక్రవర్తికి జన్మించిన సంతానమే అని, చక్రవర్తి దగ్గర పెరుగుతున్న తన కవల సోదరి ప్రత్యూష ప్రియదర్శిని సంతానం అనే నిజాన్ని భార్య నుంచి దాచడానికి కారణం కూడా అదే అని, ఆ విషయాన్ని వెల్లడి చేసి ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి సంసిద్ధురాలై ఆయన్ని బ్లాక్మెయిల్ చేసిందని దాని సారాంశం. ప్రత్యూష స్థానంలో సుందర్ దగ్గరకు వెళ్లి బ్లూ ఫిలింలో నటించడానికి సిద్ధపడి తన ఇంట్లో చేరి తనను బెదిరించి తన కూతురైన ప్రత్యూష నగలు ఒక సేటికి అమ్మేసి సొమ్ము చేసుకుందని చక్రవర్తి పేర్కొన్నాడు. సింధూర ప్రత్యూష నగలను అమ్మేసిన షాపు ఓనరు సేట్ చమన్ లాల్ సింధూర తనకు నగలు అమ్మిన విషయాన్ని ధ్రువపరుస్తూ ఆ నగలు కొనుగోలు చేసి తను ఆమెకు చెల్లించిన సొమ్ము తాలూకు రసీదుని కోర్టులో ఎగ్జిబిట్ చేశాడు. తను ప్రత్యూష నగలను అమ్మిన మాట వాస్తవమే కానీ తను బ్లాక్మెయిల్ చేయలేదని మొరపెట్టుకుంది సింధూర. ఐపీసీ 503 సెక్షన్ కింద బ్లాక్మెయిలింగ్ నేరంపై ఆమెకు 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది. సుందర్ని ఆమె ఉద్దేశపూర్వకంగా హత్య చేసిందనే జేమ్స్ చేసిన నేరారోపణ రుజువు కానందున తన కళ్ల ముందరే తన చెల్లెలిపై జరగబోతున్న అత్యాచారాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తూ ఆమె సుందర్ని హత్య చేసింది కాబట్టి ఆమెపై మోపబడిన హత్య నేరం కొట్టివేయబడింది. పోలీసులు సింధూరని వ్యాన్లో తీసుకువెళ్లారు. ప్రత్యూష హర్షతో కలిసి కోర్టు నుంచి ఇంటికొచ్చింది. ఆమె మనసులో వ్యధ సుళ్ళు తిరుగుతోంది. కోర్టులో బోనెక్కి నిలబడి నిర్భయంగా నిజాయితీగా చేసిన నేరాన్ని ఒప్పుకున్న సింధూర ఆమె కళ్ల ముందు మెదులుతుంటే ఆమె మనసు దుఃఖ సముద్రమే అవుతుంది. ప్రత్యూష గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలుతూ గదిలో లైటు వెలిగింది. హర్ష లోపలికొచ్చాడు. సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా జీవం లేని ముఖంతో కూర్చుని ఉన్న ఆమెను చూడగానే అతని కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్లయింది. ప్రీతి మృదువుగా పిలిచాడు. ఆమె తలెత్తి చూసింది. ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు? చిరుదరహాసంతో ఆప్యాయంగా అడిగాడు. ఒంటరితనాన్ని భరించడానికి అలవాటు పడడాన్ని అభ్యాసం చేస్తున్నాను అంది నిర్లిప్తంగా. నేను నీకు తోడుండగా ఒంటరితనం ఎలా అవుతావు ప్రీతి? ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. బావా, నువ్వు నన్నింకా కోరుకుంటున్నావా? అంటే అర్థం కానట్టు చూస్తూ అన్నాడు. నేను ఒక అనామకురాలి అక్రమ సంతానాన్ని అని తెలిసిన తర్వాత కూడా నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా? ప్రీతి, అతని ముఖంలో బాధావేదనలు రెపరెపలాడుతున్నాయి. నిన్ను నువ్వు ఎప్పుడూ కించపరుచుకోవద్దు. నువ్వు నాకు ఎప్పటి ప్రీతివే. నువ్వు నా భార్యవి కావడానికి చక్రవర్తి కుముదినీదేవుల సంతానం కావడం ప్రధాన అర్హత కాదు. బావా, నేను ఎవరినో తెలిసి నన్ను ప్రేమించగల ఔదార్యం నీకున్నా ఆ ప్రేమ అందుకునే అదృష్టం నాకు లేదు. ప్రీతి, హర్ష దిమ్మెరపోయాడు. అవును బావా, నన్ను ప్రేమించడానికి నువ్వున్నావు. కానీ అక్కయ్య, ఆమెకెవరున్నారు బావా? జీవితంలో అన్నీ పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలికి ఎవరున్నారు? ఆమె స్వరం గాద్గదికంగా ఉంది. నా కోసం ఇంతటి త్యాగాన్ని చేసిన ఆ దేవత రుణాన్ని ఎలా తీర్చుకోగలను? అక్కయ్యకు అందని సుఖాలు నాకు వద్దు బావా. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. ఒక మనిషి క్షణికోద్రేకంలో చేసిన తప్పుకి ఎందరి జీవితాలు నాశనమయ్యాయో చూశావా? మా అమ్మ 20 ఏళ్లకే అన్ని సుఖాలకి దూరమై విరాగినిలా అనాథగా మిగిలిపోయింది. తల్లిదండ్రుల చల్లని నీడలో పెరగవలసిన అక్కయ్య అనాథల అధికారుల దయాదాక్షిణ్యాలపై బ్రతుకుతూ తన కాళ్ల మీద తను నిలబడి బ్రతకాలి అన్న ఆశతో బయట ప్రపంచంలో అడుగుపెట్టి తోడేళ్ల గుంపు లాంటి ఈ సమాజంలో నెగ్గుకు రాలేక ఎందరి స్వార్థానికో బలైపోయింది. ప్రత్యూష మనసులో దావానలంలో ఎగసిపడుతున్న బాధ కన్నీటి రూపంలో వ్యక్తమవుతుంది. హర్ష ఆమె తలపై చెయ్యి వేసి ఓదార్పుగా నిమరడం మినహా ఏమీ చేయలేకపోయాడు. దీనికంతటికీ కారకుడు నన్ను కన్న ఆ చక్రవర్తి అని తలుచుకుంటే నాకు ఎలా ఉందో తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. ఆ మనిషి నాపై వ్యక్తపరుస్తున్న ప్రేమాభిమానాలు ఎంత నటన అనిపిస్తోంది. ఇన్నాళ్ళు నేను ఎంత భ్రమలో బ్రతికానా అనిపిస్తుంది. నా తండ్రి ధనికుడైన భేషజం లేని వ్యక్తి, సంస్కారవంతుడు, ఉన్నతుడు అని గర్వపడేదాన్ని. కానీ ఆ వ్యక్తి నిజస్వరూపం తెలిసాక, ఆయన మూలంగా ఇందరి జీవితాలు నాశనమయ్యాయని గ్రహించాక ఎలా భరించగలను? ప్రీతి, ఆయన తప్పు చేసిన మాట నిజమే. కానీ తప్పు చేయని మనిషి ఈ పృథ్వీపైనే లేడు. ఆయన స్వతహాగా మంచివాడే, కానీ కొన్ని బలహీనతలకు దాసుడు. ఒక్క తప్పైతే క్షమించొచ్చు,
కానీ ఆయన జీవితంలో చేసిన ఒక్క మంచి పని చూపించు. మా అమ్మని నమ్మించి మోసం చేశారు. పెళ్ళైన వ్యక్తి ఇంకో ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం ఆయన జీవితంలో మొదటి తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చేమో. మా అమ్మ మెడలో తాళి కట్టి సగౌరవంగా మా ఇంటికి ఆహ్వానించొచ్చే. కానీ ఏం చేశాడాయన? తనని నమ్మి వచ్చిన అమ్మను అనాథగా వదిలేశాడు. నేను సింధూర ఇద్దరం ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలం. అయినా సింధూరని అనాథలా వదిలేశాడు. పైగా మమ్మీకి ఈ విషయం తెలియనివ్వకుండా నాటకం ఆడాడు. నమ్మించి మోసం చేయటం ఆయనకు అలవాటు. ఆ అలవాటు ఆయన రక్తంలో జీర్ణించుకుపోయింది. స్వార్థపరుల క్రౌర్యానికి నలిగి దారుణంగా వంచబడి జీవితంలో ఘోరంగా దెబ్బతిన్న అక్కయ్యను తన స్వార్థానికి వాడుకున్నాడు. కాలు జారిపడిన వ్యక్తికి చేయూతనివ్వవలసిన మనిషి ఆ వ్యక్తిని వెన్నుపోటు పొడిచి అఘాతంలోకి తోసేశాడు. అందుకే ఆయనంటే నాకంత అసహ్యం. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాను. అందుకే స్థిరంగా అందామే. ప్రత్యూష తండ్రి దగ్గరకొచ్చి ఎలాంటి సంబోధన లేకుండా చెప్పింది, నేను వెళ్ళిపోతున్నాను. చక్రవర్తి తలెత్తి విస్మయంగా చూశాడు. ఎక్కడికి? అప్రయత్నంగా అడిగాడు. అనాథలు ఎక్కడికి వెళ్తారు? అనాథ శరణాలయానికి. ఆయన ముఖం ఎర్రబడింది. అనవసరంగా మాట్లాడకు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు, కటువుగా ఆజ్ఞాపించాడు. మీ చెప్పు చేతల్లో నడవడానికి నేను మీ కూతురు ప్రత్యూషిని కాదు, నేను ప్రియదర్శిని కూతుర్ని, ఆమె వాడిగా అంది. ప్రీతి, గద్దింపుగా అన్నాడు చక్రవర్తి. పొంగి పొరలుతున్న ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ మృదువుగా నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు. ప్రీతి, నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఈ సమయంలో నేనేం చెప్పినా నీ తలకెక్కదు. లోపలికి పద, అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఏం చెబుతారు నాతో? ఇంకా మీ అందమైన నటనతో నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి. నాకు మీరేమిటో తెలుసు. మీలో స్వార్థం, క్రౌర్యం తప్ప జాలి, దయ అనేవి ఈషన్మాత్రమైనా లేవు. మా అమ్మ వినాశనానికి కారకులు మీరు. ఈనాడు సింధూరని జైలుపాలు చేసింది మీరు. ఎవరైనా తల్లి తండ్రి అనే భావనలో పులకరిస్తూ తనను జన్మనిచ్చింది ఇలాంటి అమృతమూర్తులు సుమా అని గర్వపడతారు. కానీ నాకు జన్మనిచ్చిన మిమ్మల్ని ఒక మోసగాడిగా, వంచకుడిగా అసహించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాను. ఆమె నిరసనగా, తిరస్కారంగా అంది. ఏ నటుడైనా స్టేజ్ మీద కొన్ని గంటల పాటు నటించగలడేమో కానీ మీరు మాత్రం జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. మీరు చేసిన తప్పులని కప్పిపుచ్చుకుని మీలోని రాక్షసుడికి అందమైన ముసుగు వేసుకుని ఆదర్శప్రాయుడైన భర్తగా, అనురాగాన్ని పంచిచ్చే తండ్రిగా, సహజమైన నటనతో ఇన్నాళ్లుగా మమ్మల్ని మోసగిస్తూ వచ్చారు. ఇక ఆ నటన భరించే శక్తి నాకు లేదు. ప్రత్యూష విసురుగా వెళ్లబోయింది. చక్రవర్తి ముఖం బాధ, కోపం, ఆవేశం, ఉద్రేకం, క్రౌర్యాలతో రకరకాల భావాల సమ్మేళనంగా ఉంది. అతడు కూతురు వెనకే ఆదుర్దాగా వచ్చాడు. ప్రీతి, నా మాట విను. నేను చేసింది తప్పే, కాదనను. కానీ ఆ పరిస్థితిలో ఎవరున్నా అలాగే చేస్తారేమో. ఈ సమాజంలో మనిషిగా కొన్ని సాంఘిక నియమాలకు కట్టుబడవలసిందే ఎవరైనా. మీ అమ్మ విషయంలో నేను తప్పే చేశాను. అందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. మీ పశ్చాత్తాపం అక్కయ్య జీవితాన్ని బాగు చేస్తుందా? చనిపోయిన అమ్మని బ్రతికిస్తుందా? పశ్చాత్తాపం, మీలో ఆ పశ్చాత్తాపం ఉంటే చెయ్యని నేరాన్ని నెట్టి సింధూరిని అన్యాయంగా జైలుకు పంపించేవారు కాదు. కోర్టులో అంతా నిజమే చెబుతానని ప్రమాణం చేసి అందమైన అబద్ధాలతో సింధూరిని దోషిగా నిలబెట్టేవారు కాదు. నన్ను గురించిన రహస్యాన్ని బయటపెడతానని బెదిరించి సింధూరాన్ని నగలు అమ్మేసిన మాట నిజం. చేసిన నేరానికి శిక్ష అనుభవించవలసిందే. చక్రవర్తి అతి మామూలుగా చెబుతుంటే ప్రత్యూష ఆవేశంతో వణికిపోయింది. అవును, చేసిన నేరానికి శిక్ష అనుభవించాలి. నీలాంటి వంచకుడి కడుపున పుట్టడమే ఆమె చేసిన నేరం. కానీ ఎలాంటి రుజువులు లేని మీరు చేసిన ఘోర నేరానికి భగవంతుడి న్యాయస్థానంలో శిక్ష పడక తప్పదు. ఆ వాగ్వివాదం అలా కొనసాగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఊహించిన చక్రవర్తి సానునయంగా నచ్చచెప్పడం ప్రారంభించాడు. సింధూర జీవితం ఒక సమస్యగా మిగిలిపోకూడదు. నిజమే, అందుకు నేను ఒక పరిష్కారం ఆలోచించాను. సింధూర జైలు నుంచి రాగానే నా కూతురిగా నా ఇంట్లో స్థానం ఇస్తాను. ఇది నా వాగ్దానం. క్షణంలో తండ్రిలో వచ్చిన ఈ మార్పుకి ప్రత్యూష నివ్వెరబోయింది. క్షణం కిందట అతని ముఖంలో కనిపించిన క్రౌర్యం, కుటిలత్వం, మనిషి రక్తం రుచిమరిగిన పులిలా అవి ఆయన సహజ గుణాలుగా అనిపించాయి. కానీ ఈ క్షణంలో వ్యక్తమవుతున్న సాత్వికత వెనుక ముసుగు కప్పుకున్న రాక్షసత్వం కనిపిస్తుంది. అది కుటిలత్వంతో బ్రతుకునీడ్చే నక్కని గుర్తుకు తెస్తుంది. నిరసనగా తండ్రి వైపు చూసింది ప్రత్యూష. అక్కయ్య ఈ ఇంట్లో సుఖంగా బ్రతుకుతుందనే అనుకుంటున్నారా? మిమ్మల్ని కాదు, మీ నీడను కూడా భరించే శక్తి ఆమెకు లేదు. అడ్డు తొలగండి.
నన్ను నా దారిని వెళ్ళనివ్వండి. చక్రవర్తి చిత్తరువులా చూస్తూ ఉండగా ప్రత్యూష విసురుగా వెళ్ళిపోయింది. తలుపు తట్టిన శబ్దం విని తలుపు తెరిచింది ప్రత్యూష. ఎదురుగా ఉన్న తల్లిని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది. ప్రీతి, కుముదిని స్వరంలో సృష్టిలోని మాధుర్యమంతా వ్యక్తమవుతుంది. అమ్మా, అప్రయత్నంగా అస్పష్టంగా ఉచ్చరించాయి ఆమె పెదవులు. అడుగులో అడుగు వేసుకుంటూ ఆవిడ దగ్గరకొచ్చి గభాలన కౌగిలించుకుందామె. కుముదిని ఆప్యాయంగా తమకంగా కూతుర్ని హృదయానికి హత్తుకుంది. అమ్మ మీద కోపం పోయిందా తల్లి? అమ్మా, నీపై నాకెప్పుడూ కోపం లేదమ్మా. మాతృత్వానికి అర్థం చెప్పిన మాతృమూర్తివి నువ్వు. నాకు జన్మనివ్వకపోయినా నన్ను పెంచి నా ఉన్నతికి కారకురాలవైన దయామయివి. నేను నీ కన్నబిడ్డను కాదని తెలిసినా నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నా ప్రియమైన అమ్మవి. ఆమె తల్లి చేతులనే చెంపకానించుకుంది. ప్రీతి, మీ నాన్నగారు చేసిన తప్పుకి నన్ను శిక్షించదలిచావా అమ్మా? అందుకేనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? ప్రత్యూష ముఖం గంభీరమైంది. క్షమించమ్మా, ఇంకా ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. మీ నాన్నగారు చేసింది తప్పే, కాదనను. కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఆడదాన్ని కాబట్టి నేను కన్నీళ్లతో సేద తీరుతున్నాను. కానీ ఆయన తన తప్పుకి తానే కుమిలిపోతూ పశ్చాత్తాపడుతున్నారు. ప్రత్యూష నిరసనగా నవ్వింది. ఆయన పశ్చాత్తాపం అక్కయ్య జీవితాన్ని బాగు చేస్తుందా? ఆయనలో కనీసపు మానవత్వం, సానుభూతి ఉంటే అక్కయ్య జీవితం ఇలా నాశనమయ్యేది కాదు. చేసేదంతా చల్లగా చేసి ఇప్పుడు ఎందుకమ్మా పనికిమాలిన సానుభూతి, పశ్చాత్తాపాలు? నేను దూరమైనందుకు బాధపడుతున్నారా? అక్కయ్య జైలు పాలైనందుకు బాధపడడం లేదా? అది కూడా ఆయన కన్న కూతురేగా. కుముదిని నిరుత్తరురాలై చూస్తుంది. నాకు ఆయనేమిటో బాగా తెలుసు. ఆయనలో స్వార్థం, క్రౌర్యం తప్ప జాలి, దయ, ప్రేమ అనేవి ఈషన్మాత్రమైనా లేవు. అలాంటి ఆయనని క్షమించి మళ్ళా ఆ ఇంట్లో నేను అడుగుపెట్టడం అనేది జరగని పని. అమ్మగా మమతానురాగాలు పంచిచ్చి నన్ను గుండెలపై వేసుకుని పెంచిన నువ్వు నా కన్నతల్లివి కాదనే నిజం ఈనాడు తెలిసినా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించగలను. కానీ ఆయన నా తండ్రి అని తలుచుకోవడమే అసహ్యకరంగా ఉంది నాకు. ప్రత్యూష స్వరం నిష్కర్షగా ఉన్న అంతర్లీనంగా బాధావేదనలు తొంగి చూస్తూనే ఉన్నాయి. కుముదిని హతాశురాలైంది. ప్రీతి తను ఏం చెప్పినా వినగలిగే స్థితిలో లేదు అని అర్థమైపోయింది ఆమెకు. ఆమె నిస్సహాయంగా వెనుదిరిగింది. హర్ష ఒంటరిగా తోటలో తిరుగుతున్నాడు. అతని మనసు ప్రత్యూష చుట్టూ పరిభ్రమిస్తుంది. ఏం చేస్తుంటుంది ప్రత్యూష? తనలాగే ఒంటరిగా కూర్చుని తనని తలుచుకుంటూ ఉంటుందా? ఆమె గుర్తు రాగానే అతని మనసు భారమైంది. ఆమె ఆ ఇంటి నుంచి నిష్క్రమించాక అతనికి ఆమె ఇంకా ఆ ఇంటికి రాదనిపించింది. ఆమెను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలి అనే కుముదిని ప్రయత్నం విఫలమవడంతో అతని ఊహ బలపడింది. ప్రత్యూష ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా దాన్ని మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదని అతనికి బాగా తెలుసు. హర్ష చాలాసేపు ప్రత్యూషని గురించిన ఆలోచనలతో గడిపాడు. తరువాత లేచి లోపలికొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంటి చైతన్యాన్ని ప్రత్యూష తనతో పాటు తీసుకువెళ్ళిపోయిందా అన్నట్టు. కుముదినీదేవి పూజామందిరంలో దైవధ్యానంలో ఉంది. ఆమెను చూసేసరికి అతని మనసు కలచివేసినట్లయింది. చిరుదరహాసం పెదవులపై నర్తిస్తూ ఉండగా ఇంట్లో ఎవరికి ఏది కావాల్సిన అమర్చి పెడుతూ కల్లాకపటం లేకుండా భర్తే సర్వస్వమని నమ్ముకున్న ఆవిడికి భగవంతుడు ఎంత శిక్ష విధించాడు? హర్ష కళ్ళు చెమ్మగిల్లాయి. నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా, నిర్వేదంగా మారిపోయి యాంత్రికమైన దినచర్యతో రోజులో చాలా భాగం దైవధ్యానంలో గడిపేస్తున్న ఆమెను చూస్తే అతని మనసు సానుభూతితో ఆర్ద్రమవుతుంది. హర్ష యువతలకొచ్చి మేనమామ గదిలోకి నడిచాడు. చక్రవర్తి ఒంటరిగా కూర్చుని తాగుతున్నాడు. అతని గడ్డం మాసిపోయి దుస్తులు నలిగిపోయి ఉన్నాయి. ముఖంలో వేదన, దిగులు వ్యక్తమవుతున్నాయి. హర్షకి శ్మశాన నిశ్శబ్దం అలుముకుని ఉన్న ఆ ఇంట్లో జీవోత్సవాల్లో ఉన్న ఆ మనుషుల మధ్య నుంచి పారిపోవాలనిపిస్తుంది. అతనిలోని ఆ ఆలోచన నిశ్చయంగా బలపడింది. అతను మెల్లగా మేనమామను పిలిచాడు. ఎవరు? హర్ష. చక్రవర్తి వాలిపోతున్న కనురెప్పలని అతి కష్టం మీద ఎత్తి అతన్ని చూస్తూ అన్నాడు. ఇక తాగకు మావయ్య, ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నాడు జాలిగా. మనసే దెబ్బతింది హర్ష. మనోవ్యాధికి మందుకు తాగుతున్నాను. నన్ను అర్థం చేసుకో, అడ్డు పెట్టకు. నువ్విలా అయిపోతే అత్తయ్యని ఎవరు చూస్తారు మావయ్య? ఎవరికెవర్రా పిచ్చివాడా? ఈ బంధాలన్నీ భ్రమ. చివరికి ఎవరి దారి వాళ్ళదే అవుతుంది.
చక్రవర్తి వేదాంతిలా నవ్వాడు. నేను గుండెలపై వేసుకుని పెంచిన నా కూతురు ఏం చేసిందో చూసావుగా. నా గుండెలపై తన్ని వెళ్ళిపోయింది. ప్రీతి, నా తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను హర్ష. అలాంటి నా ప్రీతి నన్ను కాదని వెళ్ళిపోయింది. నే చేసిన తప్పుకి ఆ దేవుడు నన్ను క్షమించినా అది మాత్రం క్షమించదు బావురుమన్నాడాయన. ఊరుకో మావయ్య. హర్ష స్వరం భారమైంది. ఏదో ఆవేశంలో వెళ్ళిపోయిందే గాని ప్రీతికి నువ్వంటే చాలా ప్రేమ. కొద్ది రోజులు పోతే తనే నీ దగ్గరకు వస్తుంది అన్నాడు ఓదార్పుగా. నన్ను ఓదార్చడానికి అంటున్నావు కదూ. ప్రీతి పట్టుదల ఎలాంటిదో నాకు తెలుసు. అది రాదు. నేనంటే దానికి అసహ్యం హర్ష. అందరూ వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళకే. నాకు కొడుకులు లేని లోటు నా అల్లుడు తీర్చాలనుకున్నాను. కానీ నువ్వు నా అల్లుడివి కాకపోయినా మేనల్లుడివే. అందుకే అడుగుతున్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటావా? నేను చనిపోతే నాకు తలకొరివి పెడతావు కదూ. హర్ష మనసు సానుభూతితో ద్రవించిపోయింది. గంభీరంగా ఉండే ఆయన పసివాడిలా ఏడుస్తుంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే అతని నిర్ణయం ఆ క్షణంలో పటాపంచలైపోయింది. అతను మేనమామ చేతిలో చెయ్యి వేసి వాగ్దానమిచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళను మావయ్య, నీ దగ్గరే ఉంటాను. సింధూర తలెత్తి చూసింది. ఎదురుగా నిలబడి ఉన్న కుముదిని చూడగానే ఆమె కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు తొణికిసలాడాయి. మీరా అంది అప్రయత్నంగా. నన్ను చూడ్డానికి మీరొచ్చారా? ఎంత అదృష్టవంతురాల్ని. సింధూరని చూడగానే కుమిదినిలో దుఃఖం పొంగి వచ్చింది. సింధూరా, నన్ను క్షమిస్తావమ్మా? నీకు ఆయన మీ నాన్నగారు చేసిన అన్యాయానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అమ్మా, తల్లిని బిడ్డ క్షమించడమా? అంత మాట అనకండి వారింపుగా అంది సింధూర. కాదు సింధు, నువ్వు నన్ను క్షమిస్తానంటేనే గాని నా మనసులోని మంట చల్లారదు. నీకు ఏ విధంగానూ సహాయపడలేని అశక్తురాల్ని నేను. చెయ్యని నేరాన్ని నీపై మోపి నిన్ను అన్యాయంగా జైలుపాలు చేసిన నా భర్తపై ద్వేషంతో కోపంతో నా మనసు రగిలిపోతుంది. ఆ నరరూప రాక్షసుణ్ణి భర్తగా గౌరవించడానికి నా శరీరంలోని అణువణువు ఎదురు తిరుగుతోంది. కానీ పసుపు కుంకుమల కోసం అలమటించిపోయే హైందవ స్త్రీని. అందుకే భర్త బ్రతికుండగానే తాళిని తెంచుకోలేకపోతున్నాను. కుముదిని స్వరం అసహాయంగా గాద్గదికంగా ఉంది. సింధు, మీ అమ్మగారిని నా భర్త నమ్మించి వంచాడన్న కోపం తప్ప ఆయన జీవితంలో మరో స్త్రీ ఉందనే అసూయ నాలో లేదు. ప్రీతి నా కన్నబిడ్డే అని నమ్మించారన్న కోపమూ లేదు. ప్రత్యూషతో పాటు నిన్ను కూడా తెచ్చి నాకిస్తే నీ జీవితం కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుపోయేది కాదు కదా అన్న బాధ తప్ప చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ నీకు తండ్రిగా అండగా నిలబడగలిగే హృదయ వైశాల్యం ఆయనకు లేదు. కానీ నిన్ను నా బిడ్డగా స్వీకరించే ధైర్యం నాకుంది. నువ్వు జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ అమ్మ దగ్గరకు వస్తావా సింధు? మీ అమ్మగారే బ్రతికుంటే ఆవిడ కోరికను మన్నించవు? కుముదిని కన్నీళ్లతో దీనంగా అడిగింది. ఆమె స్వరంలోని ఆప్యాయతానురాగాలు తల్లిని గుర్తుకు తెస్తుంటే సింధూర కళ్ళు చెమర్చాయి. అమ్మ ప్రేమకి దూరమైన నాకు దేవుడు మళ్ళీ అమ్మనిచ్చాడు. ఎంత అదృష్టవంతురాల్ని అంది ఆర్ద్రంగా. ప్రత్యూష వెళ్ళిపోయి 2 నెలలైంది. చక్రవర్తి క్యాలెండర్లో కాగితం చింపుతూ అనుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనను ఎదిరించి తన మాట లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయిందన్న బాధ అతని మనసుని దహిస్తుంది. కాలం గడిచే కొద్దీ ప్రత్యూష తనపై ద్వేషాన్ని కోపాన్ని మర్చిపోయి తిరిగి ఇంటికొస్తుందన్న ఆశ అతనికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. కానీ ప్రత్యూష సనత్నగర్లో ఒక చిన్న గది అద్దెకి తీసుకుందని, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుందని తెలుసుకున్న చక్రవర్తి నిరాశా నిస్పృహలతో కృంగిపోయాడు. కూతురు ఎంత పట్టుదల మనిషో అతనికి బాగా తెలుసు. ఆమె ఇంక ఇంటికి తిరిగి రాదన్న విషయం నిర్ధారణగా తెలిసిపోయింది అతనికి. ప్రత్యూష ఉద్యోగానికి దరఖాస్తు పెట్టిన కంపెనీ మేనేజర్ అతనికి బాగా తెలుసు. చక్రవర్తి ఫోన్ చేయగానే ఆ మేనేజర్ ప్రత్యూషకి ఆ ఉద్యోగం ఇచ్చాడు. కూతురికి ఆ విధంగా అయినా సహాయపడగలిగాను అనే తృప్తి మాత్రం మిగిలింది అతనికి. అంత నిరాశలోనూ ప్రత్యూష తను ప్రేమించిన హర్ష కోసమైనా తిరిగొస్తుందన్న ఆశ అతనిలో తళుక్కుమంటుంది. చక్రవర్తి ఆఖరి ప్రయత్నంగా కూతురు దగ్గరకు హర్షాన్ని పంపించాలి అని నిశ్చయించుకున్నాడు. హఠాత్తుగా వచ్చిన హర్షాన్ని చూడగానే సంభ్రమంగా ఆహ్వానించింది ప్రత్యూష. ఎలా ఉంది ఉద్యోగం? హర్ష చిరునవ్వుతో అడిగాడు. బాగానే ఉంది. నేను బ్రతకడానికి నాకు ఈ ఉద్యోగం చాలు అంది తృప్తిగా ప్రత్యూష. ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడతను. ప్రత్యూష సాదా వాయిల్ చీర కట్టుకుంది. చేతులకి మట్టి గాజులు తప్ప మరి ఏ ఆభరణాలు లేవు. ఎప్పుడూ ఖరీదైన దుస్తుల్లో యువరాణిలా ఉండే ఆమె ఇప్పుడు అలా చూస్తుంటే హర్ష మనసు కలచివేసినట్లయింది. అతను మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ నాన్న ఎలా ఉన్నారని అడగవే అన్నాడు.
తండ్రి ప్రస్తావన రాగానే ప్రత్యూష ముఖం గంభీరమైంది. ఆయన ఎలా ఉంటే నాకే అంది. ప్రీతి, నీకు మీ నాన్నంటే ఎందుకంత కోపం? నిశితంగా చూస్తూ అడిగాడు. బావా, దయించి నాకు గతాన్ని గుర్తు చేయకు, అసహనంగా ఉంది ఆమె స్వరం. ప్రీతి, నువ్వు మరీ విపరీతంగా ఆలోచిస్తున్నావు. ఆయన ఎంతైనా నీ కన్న తండ్రి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? ఈ వయసులో ఆయన్ని అలా బాధ పెట్టడం నీకు సమంజసంగా అనిపిస్తుందా? బావా, ఇంతకీ నువ్వు ఇక్కడికి శ్రీమాన్ చక్రవర్తి గారు పంపించిన రాయబారిగా వచ్చావా? ఒక స్నేహితుడిగా నన్ను చూడ్డానికి వచ్చావా? తీవ్రంగా ఉంది ప్రత్యూష స్వరం. ప్రీతి, నీకు పిచ్చి పట్టిందా? అసహనంగా అన్నాడు హర్ష. కాదు, ఉన్న పిచ్చి వదిలిపోయింది. నా కళ్ళని ఆవరించుకుని ఉన్న భ్రమ తొలగిపోయింది అంది వాడిగా. ప్రీతి, ఆయన తప్పే చేశాడు, కాదనను. కానీ అత్తయ్య, ఆవిడేం చేసింది? నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన నేరానికి ఆవిడని ఇలా శిక్షించటం న్యాయమేనా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆవిడ దాదాపు పిచ్చిదైపోయింది. సంసార విషయాలు పట్టించుకోవడం పూర్తిగా మానేసి పూజ గదే ప్రపంచంగా బ్రతుకుతోంది. ఆ స్థితిలో కొన్నాళ్లుంటే ఆవిడ నిజంగా పిచ్చిదవడం ఖాయం. హర్ష సహనాన్ని కూడదీసుకుంటూ అన్నాడు. అమ్మపై నాకున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెరిగిపోనివి బావా. అమ్మ నన్ను ఎంత అపురూపంగా ప్రాణప్రదంగా పెంచింది నాకు తెలుసు. ఆమెకు దూరమై బాధ పెడుతున్నాను నిజమే. అమ్మ ముఖం చూసి ఆ ఇంటికి వెళ్ళాలి అన్న కోరికే నాలో బలీయంగా ఉన్నా ఆ మనిషి ఉన్నంతకాలం నేను ఆ ఇంట్లో అడుగుపెట్టడం అనేది జరగదు. నిష్కర్షగా ధ్వనించింది ప్రత్యూష స్వరం. ప్రీతి, నాపై నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విని ఇంటికి రా. నీపై నాకున్న గౌరవాభిమానాలు ఎప్పటికీ చెదిరిపోవు బావా. కానీ దయుంచి నన్ను ఈ విషయంలో నిర్బంధ పెట్టకు. పోనీ నీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటికి వెళ్లకు. మనం పెళ్లి చేసుకుందాం, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. నీ పెళ్లి జరిగిందనే తృప్తైన మామయ్యకి మిగలనివ్వు అర్థిస్తున్నట్టుగా అన్నాడు హర్ష. నా నిర్ణయాన్ని నీకు గతంలోనే తెలియచేశాను. మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. ఇక ఈ జన్మలో వివాహ ప్రసక్తి లేదు నాకు. హర్ష ముఖం వెలవెలబోయింది. నీ నిర్ణయాన్ని సింధూర హర్షిస్తుందనుకున్నావా? సింధూరే కాదు, ఎవరూ హర్షించరు, నాకు తెలుసు. కానీ నిర్ణయాన్ని మార్చుకోలేను. జీవితంలో ఏ సుఖానికి నోచుకోకుండా సింధూర ఒంటరిగా మూడులా జీవితాన్ని గడుపుతూ ఉంటే నేను సుఖంగా ఉండగలనా? అందుకే పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను స్థిరంగా అంది ప్రత్యూష. హర్ష హతాశుడయ్యాడు. ఇంకా తను ప్రత్యూషతో మాట్లాడేదేమీ లేదని అతనికి తెలిసిపోయింది. వెళ్ళిరా బావా. ఎప్పుడైనా స్నేహపూర్వకంగా నన్ను చూడ్డానికి వస్తే నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ మరోసారి నా దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాకు. హర్ష చాలాసేపటి తర్వాత లేచాడు. ప్రత్యూషకి తనకి పెద్ద ఆఘాతం ఏర్పడిపోయినట్లు అనిపిస్తుంది అతనికి. లాభం లేదు మావయ్య. ఎన్ని విధాలుగా చెప్పినా ప్రీతి వినిపించుకునే స్థితిలో లేదు. ఇక ఈ ఇంటికి రానని ఖచ్చితంగా చెప్పాడు హర్ష. చక్రవర్తితో పాటు కుమిదిని కూడా ఆ విషయం వింది. తన కన్నీళ్లు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడుతూ లోపలికి వెళ్ళిపోయింది. క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి. చక్రవర్తి ముఖంలో మొదట తీవ్రమైన ఆశాభంగం వ్యక్తమైంది. క్రమంగా బాధ చోటు చేసుకుంది. నేను చేసిన నేరానికి భగవంతుడు నన్ను క్షమించిన ప్రీతి మాత్రం క్షమించదు. పోని, దానికేనా అంత పట్టుదల ఉన్నది? నాకు ఉంది పట్టుదల. ఇంకా జన్మలో దాని ముఖం చూడను. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఆస్తంతా నీ పేరే రాసేస్తాను. నాకు కొడుకు లేని లోటు నువ్వు తీర్చాలి. నువ్వే నా బిడ్డవనుకుంటాను. దానిపై పెంచుకున్న మమతంతా కల అనుకుంటాను. మొదట్లో ఆవేశంగా ధ్వనించిన చక్రవర్తి స్వరం క్రమంగా గాద్గదికమైంది. హర్ష జాలిగా చూశాడు అతని వైపు. చక్రవర్తి కాసేపట్లో మామూలుగా అయి బిజినెస్ వ్యవహారాలు చర్చించడం మొదలుపెట్టాడు. మాటల మధ్య హఠాత్తుగా అన్నాడు. సుందర్ బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్మి ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా? ఒక వీడియో లైబ్రరీ పైనే అతనికి నెలకి చాలా ఆదాయం వచ్చేది. అసలు బ్లూ ఫిలిమ్స్ తీయడం, ప్రదర్శించడం చట్టవిరుద్ధమని ఎందుకు నిషేధించబడ్డాయో. నేటి మన సినిమాలలో అశ్లీల దృశ్యాలు అంతకు తక్కువగా ఏమీ లేవు. హర్ష దిమ్మెరపోయినట్లు చూస్తున్నాడు. మేనమామ మాటలకు అర్థమేమిటి? బ్లూ ఫిలిమ్స్ తీయడం నేరం కాదు అనా? ఆడదాని నగ్నత్వాన్ని, స్త్రీ పురుషుల మధ్య గుప్తంగా ఉంచవలసిన అపురూపమైన సంబంధాన్ని ఫిలిం రూపంలో చిత్రీకరించి యువతరాన్ని రెచ్చగొడుతూ మనుషుల్లో అవినీతిని రేకెత్తిస్తున్న బ్లూ ఫిలిమ్స్ని చట్టసమ్మతం చేయాలనా? ధనమూలమిదం జగత్ అనే ఆర్యోక్తి ప్రకారం డబ్బుతో నడుస్తున్న ఈ ప్రపంచంలో డబ్బు లేని మనిషి ఎంత హీనంగా చూడబడతాడు?
దోపిడీలు చేయని, హత్యలు చేయని, అన్యాయంగానో అక్రమంగానో 4 రాళ్లు వెనకేసుకున్న మనిషి తప్ప ఈ సమాజంలో మనలేడు. నిజానికి బ్లూ ఫిలిమ్స్ తీయటం నేరం కాదు. గౌరవప్రదమైన ఏ స్త్రీ కూడా శరీరాన్ని అమ్ముకుని పొట్టపోసుకునే హీనస్థితికి దిగజారదు. అందాన్ని అమ్ముకోవడానికి సిద్ధమైన స్త్రీ ఆ అందాన్ని ప్రదర్శించి వినోదం కలిగిస్తే తప్పేమిటి? హర్ష స్తంభించిపోయినట్లుగా చూస్తున్నాడు. చాలాసేపటి తర్వాత అన్నాడు, ఏ ఆడది కూడా తనంతట తానుగా చెడిపోవాలనుకోదు మావయ్య. వ్యభిచరించే ప్రతి ఆడదాని వెనుక ఒక కన్నీటి కథ ఉంటుంది. ఆకలి బాధ తీర్చుకోవడం కోసము స్వార్థపరుల క్రౌర్యానికి బలైపోయావు స్త్రీ వ్యభిచారానికి పాల్పడుతుంది. ఒకరి అవసరాన్ని, అసహాయతను తన అవకాశంగా తీసుకునే ఈ సమాజమే వాళ్లను వ్యభిచారిణులుగా మారుస్తుంది. హర్షస్వరంలో ఆవేదన నిండి ఉంది. బ్లూ ఫిలిమ్స్ తీయడం నేరం కాదంటున్నావా మావయ్య? స్త్రీ పురుషుల మధ్య గుప్తంగా ఉండవలసిన అపురూపమైన సంబంధాన్ని ఫిలింలో చిత్రీకరించి ఎలాంటి వాళ్ళనైనా రెచ్చగొట్టి ఉద్రేకపరిచే యువతరాన్ని పెడద్రవలు పట్టిస్తున్న బ్లూ ఫిలిమ్స్ని చట్టసమ్మతం చేయాలా? మనుషులలో అవినీతిని రేకెత్తిస్తున్న అశ్లీల చిత్రాలను చిత్రీకరించడం తప్పు కదా? బ్లూ ఫిలిం బిజినెస్లో ఆరితేరిన సుందర్ ప్రత్యూష జీవితాన్ని కాటువేయబోయిన సంగతి మర్చిపోయావా? ప్రీతిని రక్షించడానికి సిద్ధపడి బ్లూ ఫిలింలో నటించిన సింధూర జీవితం ఏమైందో చూశావుగా? ఆ బ్లూ ఫిలిమ్స్ కారణం ఎన్ని జీవితాలు చిన్నాభిన్నమయ్యాయో చూశావా? ఆవేశంగా ఉంది హర్షస్వరం. చక్రవర్తి ముఖంలో రంగులు మారాయి. ఆహా, మాట వరుస కన్నాను. అంతగా ఎక్సైట్ అయిపోతావెందుకోయ్? బ్లూ ఫిలిమ్స్ తీయటం చట్టరీత్యా నేరమని నాకు తెలియదా? లోకం పోకడలా ఉంది అని చెబుతున్నాను. లోకం దృష్టిలో ఆడదానికి విలువ లేదు అని ఉదాహరణకు చెబుతున్నాను అంతే. చక్రవర్తి సంభాషణ మళ్లించాడు. మేనమామ ధోరణి వింతగా అనిపించింది హర్షకి. ఈయనకి మదిగాని చెల్లించలేదు కదా అనుకున్నాడు. హర్ష ఉషా ఫైనాన్స్ కంపెనీ ముందు కారాపాడు. కీచైన్ ఊపుకుంటూ మెట్లెక్కి పైకొచ్చిన అతన్ని చూసి వాచ్మెన్ వినయంగా నమస్కరించాడు. హర్ష ప్రతి నమస్కారం చేస్తూ లోపలికి వెళ్లబోయాడు. అయ్యలేడు అన్నాడు వాచ్మెన్. మరి ఆఫీస్ తలుపులు తెరిచే ఉంచావే? అయ్య వస్తానని చెప్పిండు, తపని ఇంటికి రమ్మని చెప్పిండు. వాచ్మెన్లో ఎప్పుడూ లేని తత్తరపాటు వింతగా అనిపించింది హర్షకి. నేనిప్పుడు ఇంటి నుంచే వస్తున్నాను గాని నువ్వు వెళ్ళి జోగినాథం ఇంటికి వెళ్ళి అతన్ని నేను వెంటనే రమ్మన్నానని చెప్పు. హర్ష లోపలికి వెళ్లబోయాడు. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వాచ్మెన్ చెయ్యడ్డు పెట్టాడు. అతని ముఖంలో వ్యక్తమవుతున్న భయాందోళనల వెనుక ఏదో తెగింపు కనిపిస్తోంది. ఊహించిన ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోయిన హర్ష తేరుకుని కోపంగా అరిచాడు. ఏమిట్రా వాగుతున్నావు? అయ్య ఎవరిని లోపలికి వెళ్ళనివ్వొద్దని చెప్పాడు. దారికి అడ్డంగా నిలబడుతూ అన్నాడు. హర్ష ముఖం ఎర్రబారింది. ఎవరిని అంటే నన్ను కూడానా? తీవ్రంగా అడిగాడు. అతను ఎవరితో మాట్లాడుతున్నాడో అప్పటికి అర్థమైంది వాచ్మెన్కి. అతని ముఖం పాలిపోయింది. అది నీళ్లు నములుతూ నిలబడ్డాడు. ఇడియట్, తాగున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకో. దారి కడ్డులే. హర్ష అతన్ని పక్కకి తోసి లోపలికి వెళ్ళాడు. చేతులు నలుపుకుంటూ బిత్రచూపులు చూస్తూ నిలబడ్డ వాచ్మెన్ ప్రవర్తన అసహజంగా తోచింది అతనికి. ఇంకా ఇక్కడే నిలబడ్డావేమిటి? వెళ్ళి జోగినాథాన్ని పిలుచుకునిరా. ఆఫీస్లో ఫైల్ ఒకటి కనిపించడం లేదు గద్దింపుగా అన్నాడు. అతను హర్ష వాడి చూపుల్ని తట్టుకోలేనట్లుగా పక్కకి ఒదిగి నిలబడ్డాడు. కానీ అక్కడి నుంచి కదిలే ప్రయత్నం ఏమీ చేయలేదు. వాడి నిర్లక్ష్యానికి హర్షకి ఒళ్ళు మండిపోతూ ఉండగా హఠాత్తుగా వినిపించిన శబ్దం వైపు ఆకర్షితుడయ్యాడు. హర్ష నిటారుగా అయ్యాడు. అతను చెవులు రెక్కించి ఆలకిస్తున్నట్లుగా ఆ శబ్దాన్ని విన్నాడు. ఒక మాదిరిగా ఉన్న ఆ గదికి కుడిచేతి వైపుగా ఉన్న ఆ గదిలో నుంచి వస్తుందా శబ్దం. ఆ గదిని చక్రవర్తి రిక్రియేషన్ రూమ్గా ఉపయోగిస్తాడు. హర్ష ఒక్క అంగలో ఆ గది వైపు వచ్చాడు. అతను తలుపు తొయ్యబోయాడు. తలుపులు లోపల లాక్ చేయబడి ఉన్నాయి. హర్ష క్షణం సందేహించి కీహోల్లోంచి లోపలికి చూశాడు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి అతను స్తంభీభూతుడయ్యాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.